సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. విష్ణు సహస్రనామంలో 23వ శ్లోకం అంటే ఆర్ద్ర నక్షత్రం 3వ పాదం వాళ్ళకి విశేషంగా ఈ శ్లోకం చెప్పబడి ఉన్నది. సహస్రనామము చేసుకోవడం అత్యంత ఉపయుక్తం. గురుర్గురుతమోధామ సత్య సత్యపరాక్రమ నిమిషో నిమిషస్రగ్వి వాచస్పతిరుధారథి. ఇది శ్లోకం. మొట్టమొదటి శబ్దం అందులో గురు. ఈ గురు శబ్దము చాలామందికి తెలిసినట్లుగానే ఉంటుంది. చాలా కామన్గా ప్రతి చోట ప్రతి ఒక్కళ్ళు వాడుతూనే ఉంటారు. కానీ నిజమైనటువంటి అర్థం ఏమిటో చాలామందికి తెలియదు. గుకార అంధకారస్తు రుకార తన్నిరోధక అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే. ఈ శ్లోకం కూడా చాలా చోట్ల వినే ఉంటారు చాలామంది. చీకట్లను పోగొట్టేటువంటి వాడు గురువు. ఏ చీకటి? అజ్ఞానం అనేటువంటి చీకట్లను పోగొట్టి జ్ఞానం అనేటువంటి వెలుగును ప్రసాదించేటువంటి వాడు గురువు. ఎవరు ఆయన అంటే విష్ణు భగవానుడు. కాబట్టి గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఇవన్నీ తెలిసినవే కదండి అంటారు. కానీ సమస్య ఎక్కడొస్తుందంటే ఉపాధ్యాయ దినోత్సవం రాగానే శుభాభినందనలు పంపిస్తూ ఉంటారు గురువులకు. గురు పూజా మహోత్సవం నాడు ఉపాధ్యాయులకు పంపిస్తారు. ఉపాధ్యాయుడికి గురువుకి తేడా ఏమిటో తెలుసుకోవాలి ఈ నామము ద్వారా. పరావిద్య అపరావిద్య అని గతంలో చెప్పుకున్నాం మనం. పదార్థ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు ఉపాధ్యాయుడు. మెటీరియల్ సైన్సెస్ అంటుంటాం వాటిని. లౌకికమైనటువంటి ప్రపంచంలో ఉండేటువంటి విద్యలన్నీ కూడా పదార్థ జ్ఞానాన్ని ప్రతిపాదిస్తాయి కనుక ఆ పదార్థ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు ఉపాధ్యాయుడు. పరమార్థ జ్ఞానాన్ని బోధించేటువంటి వాడు గురువు. పరమార్థతత్వాన్ని బోధించాలి అంటే అధిగత తత్వ శిష్యహితాయ సతతం అని కొన్ని లక్షణాలు చెప్పారు శంకర భగవత్పాదుల వారు. కాబట్టి తాను అర్థం చేసుకొని పరమార్థతత్వాన్ని తాను అర్థం చేసుకొని శిష్యుడికి బోధిస్తాడు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఎందుకన్నారు అంటే ఇతనులో ఉండేటువంటి అజ్ఞానమయమైనటువంటి జీవన విధానాన్ని జ్ఞానమయం వైపు ఆలోచించే విధంగా సృష్టిస్తాడు మస్తిష్కంలో. ఆ శిష్యుడికి ఆ ఆలోచనలు కల్పించి అటువైపు నడపడానికి, కొత్త జీవితం ప్రారంభం చేయడానికి మళ్ళీ జన్మ ఇస్తాడు. ద్విజ అంటుంది వేదం. సంస్కారాలలో సంస్కారాత్ ద్విజ ఉచ్యతే. ఒక సంస్కరింపబడ్డటువంటి వ్యక్తి రెండవ జన్మ ఎత్తుతాడు గురువు యొక్క అనుగ్రహం ద్వారా, ఉపదేశము ద్వారా. మంత్రోపదేశము, దాన్ని దీక్షనివ్వడము, ఉపనయనం చేయడము, ఉపదేశం ఇవ్వడము, ఇలా వేరు వేరు పేర్లతో పలుకుతూ ఉంటారు. దాని ద్వారా ఆ దీక్ష తీసుకొని తాను ఏమిటి అనేటువంటి ఆలోచన కలిగి నూతన జీవన విధానాన్ని ప్రారంభం చేస్తాడు గనక మళ్ళీ జన్మ ఇచ్చినటువంటి బ్రహ్మ గురువు. అంతేకాకుండా బ్రహ్మగారు సృష్టి చేస్తే విష్ణువు ఆ సృష్టిని పోషిస్తున్నాడు అని చెప్పారు. సృష్టి స్థితి లయకారకులు కదా. కాబట్టి ఆ సృష్టిని పోషణ భారం కూడా గురువు తానే వహించి ఎప్పుడూ శాస్త్ర విషయాలు, పరబ్రహ్మతత్వము, ఈ తాత్విక చింతన ఇత్యాదులు శిష్యుడికి బోధన చేస్తూ ఆ మార్గము నుండి మరలకుండా శిష్యుణ్ణి అలా నడిపిస్తూ ఉంటాడు కనుక స్థితికారకుడు విష్ణువు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు
మరి మహేశ్వరుడు ఎలా అయ్యాడయ్యా అంటే, ఉపదేశం అనేటువంటి నూతన జన్మ ప్రసాదించి బ్రహ్మగారు అయ్యారు గురువు. అలాగే ధారణయందు నిలబెట్టి ఆ జ్ఞానాన్ని ఆమ్నాయం చేసుకుంటూ దాని యందు నిలబెట్టి స్థితికారకుడయ్యాడు గురువు. ధ్యాన సమాధి యోగములు అలవాటు చేసి లయకారకుడవుతాడు గురువు. అందుకని ఆయనే శివుడు, మహేశ్వరుడు. గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర. ఈ మూడు స్థితులలో తత్వం ఎవరిది అంటే విష్ణుతత్వం. అందుకని గురువు ఈ నామము. జ్ఞానమును ఉపదేశించేటువంటి వాడు ఎవరు జ్ఞానం ఇస్తాడు అంటే, వేదాశాస్త్రాన్ని విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దన కదా. ఆయన దగ్గర నుండే జ్ఞానం ఉత్పత్తి జరుగుతున్నది, అక్కడి నుండే జ్ఞానం రావాలి. కాబట్టి సమస్త విద్యాముపదేష్టృత్వాత్ గురు అని శంకర భాష్యం చెప్తున్నది. సమస్త విద్యను ఉపదేశం చేసేటువంటి వాడు గురువు. ఇటువంటి గురువు పరమాత్మ ఒక గురువును పంపించి మన జీవన ప్రవాహానికి అడ్డుకట్ట వేసి, లౌకికమైనటువంటి విధానాల్లో జరుగుతున్నటువంటి జీవన ప్రవాహానికి అడ్డుకట్ట వేసి, ప్రవాహాన్ని ఎలా అయితే దారి మళ్ళిస్తున్నామో అలాగా లౌకిక చింతన నుండి పారమార్థిక చింతన వైపు మరల్చడానికి గురువు శబ్దాన్ని, అక్కడ గురువును ఉపయోగిస్తున్నాడు పరమాత్మ. కాబట్టి గురువు అన్నారు. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం. గురువుని యొక్క స్తోత్రం చేసేటప్పుడు ఆ యొక్క లక్షణాలన్నీ వర్ణించింది. తత్వమస్యాది లక్ష్యం అంటే ఎప్పుడూ బ్రహ్మానంద స్థితిలో ఉంటూ పరమసుఖాన్ని అనుభవిస్తూ కేవలం జ్ఞానమూర్తిగా ఉండేటువంటి వాడు గురువు. అందుకనే అటువంటి గురువును ఆశ్రయించి నీ యొక్క సందేహాలన్నీ నివృత్తి చేసుకుంటూ, అది చెయ్యాలి అంటే ఏముండాలి? ముందు పరమార్థతత్వమునందు శ్రద్ధ ఉండాలి, శాస్త్రమునందు శ్రద్ధ ఉండాలి. అందుకనే శంకర భగవత్పాదుల వారు శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ అవధారయ అన్నారు. శాస్త్ర విషయాలన్నీ నిజము అని నమ్మి ఆచరించు. అప్పుడు ఏమవుతుందంటే శాస్త్రం తెలుసుకోవడానికి గురువు దగ్గరికి వెడతావు, ఆ శ్రద్ధ కలుగుతుంది. గురువు దగ్గరికి వెళ్ళి తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన అంటుంది భగవద్గీత. ఆ గురువు గారికి వినమ్రతతో సేవ చేసి పరిప్రశ్నేన సేవయా, సరి అయినటువంటి సమయము సందర్భములో సరి అయినటువంటి ప్రశ్న సరి అయిన విధంగా ఆ ప్రశ్నను సంధిస్తే సేవలు చేస్తూ ప్రసన్నుడైనటువంటి ఆ గురువు ఉపదేక్షంతితే జ్ఞానం, అప్పుడు జ్ఞానోపదేశం చేస్తాడు. ఎవరికి చేస్తాడు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వారికి గురువు ఉపదేశం చేస్తాడు. అటువంటి వాడు గురు శబ్దానికి ఇంత వ్యాఖ్యానం చేశారు. గురువుల్లో 3 రకాల గురువులు చెప్పారు. గురువు లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, గురువులు చోదకో బోధకశ్చైవ మోచకశ్చ పరస్మృతి అని బ్రహ్మ విద్యోపనిషత్తు అని ఒకటి ఉపనిషత్తు ఉంది. బ్రహ్మ విద్యను గురించి చెప్పేటువంటిది అది. దాంట్లో 3 రకాల గురువులు ఉంటారయ్యా. చోదకో బోధకశ్చైవ మోచకశ్చ పరస్మృతి. చోదకులు, బోధకులు, మోచకులు. చోదకులు అంటే కర్మ మార్గం వైపు ప్రచోదన జరిపించి నిన్ను కర్మలు చేయించి కర్మల ద్వారా చేయగా 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 నిష్కామ కర్మ వైపు తీసుకువెళ్ళి నీకు మోక్ష మార్గం వైపు తీసుకెళ్లేటువంటి వాడు చోదకులు. అదొక రకమైనటువంటి గురువులు. తర్వాత బోధకులు అంటారు. వాళ్ళు జీవబ్రహ్మైక సిద్ధాంతాన్ని బోధన చేస్తూ, అందరికీ కర్మల యందు ఆసక్తి ఉండదు,
అనురక్తి ఉండదు, అవకాశం ఉండదు, శ్రద్ధ ఉండదు, సమయం ఉండదు, దక్షత ఉండదు, ఏదో ఒక ఉంటాయి. అందుకని అటువంటి వారికి జీవబ్రహ్మైక సిద్ధాంతాన్ని విడమరచి విప్పి చెప్పి వేరు వేరు మార్గాల ద్వారా వాళ్ళకి బోధన చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు బోధక గురువులు అన్నారు. తర్వాత మోచక గురువులు అని, వీరు జ్ఞాన సంపన్నులైనటువంటి సద్గురువులు. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసగుణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరగలిత చిన్ముద్రమానందరూపిం అని వాళ్ళ యొక్క నడక ద్వారా, నడవడిక ద్వారా, మితభాషిత్వం ద్వారా, అనుగ్రహ భాషణాల ద్వారా పరమజ్ఞానాన్ని, పరమాత్మ తత్వాన్ని మనకు అందే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు మోచక గురువులు. కేవలం జ్ఞానం ఉపదేశించేటువంటి గురువులే కాక ప్రకృతి కూడా నీకు గురుస్వరూపము, ప్రకృతి నుంచి నేర్చుకోవాలి అని చెప్తుంది. దత్తాత్రేయ అవతారంలో మనకి మీకు ఎవరు గురువు అంటే ఆయన చాలా 84 చెప్తారు ఉపమానాలు. కాకి నుంచి నేర్చుకున్నాను, పక్షి నుంచి నేర్చుకున్నాను, కోడి నుంచి నేర్చుకున్నాను, చెట్టు నుంచి నేర్చుకున్నాను, ఆకాశం నుంచి నేర్చుకున్నాను, భూమి నుంచి ఏం నేర్చుకున్నాము అంటే ఓర్పు నేర్చుకోవాలి. అలా ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ప్రకృతి కూడా నీకు గురువు. ఆ ప్రకృతిలో ఉన్నదెవరు? విష్ణుతత్వం, విష్ణు పరమాత్మ. కాబట్టి విష్ణువే గురువు, గురు రూపంలో, ప్రకృతి రూపంలో మనకి బోధన చేస్తున్నాడు. అందుకనే నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అంటాం. నారాయణుడితో ప్రారంభమైంది. నారాయణుడు ఏం చేశారు? ఆయన శిష్యుడైనటువంటి బ్రహ్మగారికి వేదాన్ని ఉపదేశించారు. బ్రహ్మగారు వశిష్ఠుల వారికి ఇచ్చారు ఆ జ్ఞానమంతా. వశిష్ఠుల వారి నుంచి ఆ గురు పరంపర అలా గౌడపాదాచార్యుడు, గోవింద భగవత్పాదులు, శంకర భగవత్పాదులు అలా 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 ఆచార్య పరంపరగా వెళుతూ 4 శంకరాచార్య పీఠములలో ప్రస్తుతం మనకు ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి దక్షిణామ్నాయ పీఠమైనటువంటి శృంగేరి శారదా పీఠాధీశ్వరుడు శ్రీ 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 భారతీయ తీర్థ మహాస్వామి వారు జగద్గురువులు, వారి కరకమల సంజాతులైనటువంటి శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారి వరకు అలా పరంపరగా గురు పరంపర నడుస్తూ వస్తున్నది మనకి. ఇది ప్రారంభం ఎక్కడైంది అంటే నారాయణ సమారంభం, అక్కడి నుంచి ప్రారంభమైంది ఈ గురు పరంపర. బ్రహ్మగారికి నారాయణుడు ఉపదేశం చేశారు వేదములు. నారాయణుడు బ్రహ్మగారికి తండ్రి. బ్రహ్మగారు నారాయణుడు కుమారుడు. ఆయన నాభికమల నుంచి ఉద్భవించారు కనుక అదే పరంపరగా ఈనాటికి కూడా తండ్రే కుమారుడికి బ్రహ్మోపదేశం చేస్తున్నారు. ఉపనయన కాలంలో ఆ పరంపరను అలాగే కొనసాగిస్తూ లౌకిక జగత్తులో తండ్రి కుమారుడికి ఉపనయనం సందర్భంలో బ్రహ్మోపదేశం చేయడం, గాయత్రి మంత్రం ఇవ్వడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అందుకని మన బుద్ధిని తేజోమయం చేసి మనను సన్మార్గంలో పెట్టేటువంటి వాడు గురువు గనక, ఆ బుద్ధికి తేజస్సును ప్రకాశింపజేసేటువంటి వాడు విష్ణువు గనక ధియో యో నః ప్రచోదయాగాత్ అంటున్నాం కదా. ధీ అంటే బుద్ధి, నహ అంటే భూర్భువస్వర్ 3 లోకాలు, ప్రచోదయాత్ అంటే ప్రచోదన కలిగించేటువంటి ఆ సూర్య భగవానుడు రూపంలో తెల్లవారిన తర్వాత ఆయన వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఆయన వెళ్ళిపోయే వరకు, రాత్రి వరకు మనం చేసేటువంటి సమస్త కర్మలు కూడా బుద్ధిని ఆధారం చేసుకొని ఉంటున్నాయి. ఆ బుద్ధిని ప్రచోదన చేసేటువంటి వాడు ఆయన కనుక గురువు అన్నారు. గురు శబ్దానికి చాలా విశేషంగా వ్యాఖ్యానాలు చాలా చోట్ల చేశారు. దేవతల గురువు బృహస్పతి, రాక్షసుల గురువు శుక్రాచార్యుడు, రాముల వారి గురువు విశ్వామిత్ర వశిష్ఠాదులు, సాందీపిని మహర్షి కృష్ణ పరమాత్మకి, ఇలా ఎంతటి వాడైనా ప్రతి వారికి గురువు ఉంటారు. గురువు లేకుండా గుడ్డు విద్య అన్నారు. గురువు లేని విద్య గుడ్డు విద్య. కాబట్టి లౌకికమైనటువంటి విద్యలు మనం యూట్యూబ్లోనో లేకపోతే ఏదో పుస్తకంలోనో చదువుకొని చేసుకొని నేర్చుకోవచ్చునేమో, కానీ పారమార్థిక విద్య పరమాత్మకు సంబంధించింది కనుక గురువు యొక్క మార్గనిర్దేశం లేకపోతే మధ్యలో దారి తప్పుతాం. అందుకని గురువు యొక్క వైశిష్ట్యం అటువంటిది. తర్వాత నామం గురుతమః.
విరించి ఆదీనామపి బ్రహ్మ విద్యా సంప్రదాయకత్వాత్ గురుతమః. అంటే బ్రహ్మాదులకు కూడా బ్రహ్మ విద్య నేర్పించినటువంటి వాడు గనక గురుతమః. మన భాషలో చెప్పుకోవాలంటే గురువులలో ఉత్తమమైనటువంటి వాడు అనుకోండి. కాబట్టి గురుతమః. అందుకే వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అంటాం. జగత్తుకు గురువుగా ఉన్నారు ఆయన. మళ్ళీ ఇక్కడ గురువు, సద్గురువు, జగద్గురువు అని 3 విభాగాలు మనకి. బోధకుడు వేరు, ఆచార్యుడు వేరు. ఆచరించేవాడు ఆచార్యుడు, ప్రొఫెసర్స్ అంటూ ఉంటారు ఇంగ్లీష్లో దాన్ని. ఆయన ఏ సబ్జెక్ట్ అయితే టీచ్ చేస్తున్నాడో ఆ సబ్జెక్టు బాగా క్షుణ్ణంగా ఆచరించేవాడై ఉండాలి. అవుతున్నాడా లేదా మీరు ఆలోచించుకోండి. బాటనీ ప్రొఫెసర్ ఉంటారు, ఆయన ఏం ఆచరిస్తారు? ఊరికే వాచకత్వం తప్ప ఆచరణలో ఉండేటువంటి అవకాశం భౌతిక విద్యలకు ఉండదు. కానీ పారమార్థిక విద్యకు ఆచరించేవాడు ఆచార్యుడు. కాబట్టి అధ్యాపకుడు వేరు, ఆచార్యుడు వేరు, గురువు వేరు. గురువులలో గురువు వేరు, సద్గురువు వేరు, జగద్గురువు వేరు. అంటే జ్ఞానం ఇచ్చేటువంటి వాడు గురువు. ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా మనం గురువు గురించి. ఆ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు గురువు. అది వైదిక జ్ఞానము, విజ్ఞానము, శాస్త్ర విజ్ఞానము, పురాణ జ్ఞానము, ఏ జ్ఞానాన్ని పంచిచ్చినా పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం ఇచ్చేటువంటి వాడైతే ఆయన గురువు. అయితే మంత్రోపదేశం చేసి సన్మార్గంలో నడిపించేటువంటి వాడు సద్గురువు. జ్ఞానమిచ్చి వదిలిపెట్టేయడంలా. ఈయన ఏం చేస్తున్నాడంటే మంత్రోపదేశం చేసి జ్ఞానమిచ్చి తనతో పాటు తాను నడుస్తూ 10 మందిని నడిపిస్తూ, మన భాషలో చెప్పుకోవాలంటే ఆచార్యుడు అంటాం. స్వయం స్థిర్నాం పరాం స్థారయతి అంటుంది శాస్త్రం. నువ్వు ముందు తరించాలయ్యా, నువ్వు తరించకుండా వేరే వాళ్ళని ఎలా తరింపజేస్తావు అని. మీరు స్విమ్ చేసే వాళ్ళని చూడండి, వాళ్ళు మునిగిపోతే వేరే వాళ్ళని ఎక్కడ కాపాడతారు? కాబట్టి ముందు వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ అవతల వాడిని పట్టి వాళ్ళు వీళ్ళని పట్టుకోనియకుండా వీళ్ళే వాళ్ళని పట్టుకొని లాగుతుంటారు. కాబట్టి అలా మంత్రోపదేశం చేసి తరింపజేసేటువంటి వాడు సద్గురువు. ఇక జగత్తునంతటికీ బోధ చేసి జగత్తునంతటినీ పరమాత్మ వైపు నడిపించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు జగద్గురువులు. ఎవరు పడితే వాళ్ళు జగద్గురువు అని పెట్టుకోవడానికి లేదండి. ఇవాళ పెట్టేసుకుంటున్నారు, అది వేరు. కానీ జగద్గురు అనేటువంటి శబ్దము విశేషంగా శాస్త్రము దానికి చాలా సూచనలు, ప్రమాణాలు నిలబెట్టింది. ఆ ప్రమాణాలకు తగ్గటువంటి వాళ్లే జగద్గురువులు. ఇవాళ అందరూ జగద్గురువులు అంటున్నారు, దురదృష్టం అది. అర్జునుడు కృష్ణుణ్ణి వేడుకుంటాడు, శిష్యస్తేహం షాదిమాం ప్రపన్నం అని. నన్ను నీ శిష్యుడిగా చేసుకొని నాకు ఉపదేశం చెయ్యి కృష్ణ అంటే భగవద్గీత మొదలెట్టాడు. అడిగిన తర్వాత అడగకుండా ఆయన మొదలుపెట్టలా. సర్వోపనిషదో గావో దుగ్ధా గోపాలనందన పార్థో వత్సః సుధీహి భోక్తం దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులన్నింటినీ సారాంశాన్ని సర్వోపనిషదో గావో ఆవులుగా క్షీరంగా తయారు చేసి దుగ్ధ గోపాలనందన ఆయన పాలు పితికేట. గోపాలనందనుడు కృష్ణుడైనటువంటి వాడు. పార్థో వత్సః ముందు దూడతో ఎలా అయితే చేపిప్పజేస్తామో దూడను అడ్డం పెట్టుకొని పాలు మనం అందరం తీసుకుంటాం. అలాగే అర్జునుని అడ్డం పెట్టి సమస్త లోకానికి ఆయన జ్ఞానాన్ని పంచిపెట్టినటువంటి జగద్గురువు కాబట్టి కృష్ణం వందే జగద్గురు. ఎప్పుడైతే కృష్ణుడు గీతోపదేశం చేశాడో నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాం మయాచ్యుత హతోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అన్నాడు అర్జునుడు. నా మోహమంతా నష్టమైపోయింది, పోయిందయా, భ్రాంతి తొలగిపోయింది, జ్ఞానం ఇప్పుడు ప్రకాశమైంది. స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాం నువ్వు ఇచ్చినటువంటి జ్ఞానోపదేశం వల్ల హతోస్మి గత సందేహాలన్నీ నివృత్తి అయిపోయినాయి, నీకు నేను ప్రమాణం చేస్తున్నాను, యుద్ధం చేస్తాను అని. గురవో నిర్మలాహ, గురువు లక్షణాలు ఏంటో కూడా చెప్పింది. శాంతాహ
సాధవో మితభాషిణ కామక్రోధ వినిర్ముక్త సదాచార జితేంద్రియ. కనీసంగా ఈ లక్షణాలు ఉన్నటువంటి వాడు గురువు. నిర్మలమైనటువంటి మనస్సుతో ఉండాలి. కలవు కల్మష చిత్తానాం పాపద్రోపజీవినాం అని కల్మష చిత్తుడు కాకుండా నిర్మలమైనటువంటి చిత్తముతో అందరినీ సమదృష్టితో సమభావంతో చూసేటువంటి వాడైనటువంటి వాడు నిర్మలమైనటువంటి మనస్సు. ఆందోళనలు లేకుండా అనుద్వేగకరం వాక్యం అంటాడు. యస్మాన్నో ద్విజతే లోక లోకాన్నో ద్విజతే చయ హర్షమర్ష భయోద్వేగై అని. ఇవన్నీ లేకుండా హర్షమర్షలు లేకుండా భయోద్వేగాలు లేకుండా ఉద్విగ్నతకు తాను లోను కాకుండా ప్రశాంతంగా నిర్మలంగా జీవితం గడుపుకునేటువంటి లక్షణం ఉన్నటువంటి వాడు గురువు. అటువంటి వాడు ప్రప్రథముడు ఎవరు అంటే విష్ణు భగవానుడు. అందుకని గురుత్తమ, గురువులలో ఉత్తముడు ఆయన. జ్ఞానదీపాన్ని అనుగ్రహించిన గురువు భగవంతుడు, సాక్షాత్ భగవంతుడే గనక గురుర్బ్రహ్మ గురుర్విష్ణు అన్నారు.